ఆగడు ఎందుకు ఫ్లాప్ అయింది? మహేష్ బాబు కెరీర్లో జరిగిన అతిపెద్ద మిస్టేక్ ఇదే. పోకిరి తర్వాత దూకుడు తర్వాత మహేష్ బాబు శ్రీను వైట్ల కాంబో మళ్ళీ వస్తుంది అనే వార్త బయటికి రాగానే ఫ్యాన్స్ ఒక్కసారిగా పండుగ చేసుకున్నారు. టీజర్ వచ్చాక యూట్యూబ్ షేక్ అయింది. ట్రైలర్ వచ్చాక థియేటర్ల దగ్గర బ్యానర్లో పాలాభిషేకాలు. అందరూ ఒకటే మాట అన్నారు, ఇది ఇండస్ట్రీ హిట్ ఖాయం. కానీ రిలీజ్ రోజు ముగిసేలోపే ఆ మాట ఒక్కసారిగా మారిపోయింది. అదేంటి అసలు ఇది మహేష్ సినిమానా? కోట్ల రూపాయల ఓపెనింగ్ వచ్చిన సినిమా కొన్ని రోజుల్లోనే ఎందుకు కుప్పకూలింది? మహేష్ బాబు కెరీర్లో ఆగడు ఎందుకు బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ అయింది? ఈరోజు ఆ షాకింగ్ నిజం చూద్దాం. దూకుడు అప్పట్లో టాలీవుడ్ను షేక్ చేసింది. కామెడీ ప్లస్ యాక్షన్ ప్లస్ మహేష్ స్టైల్ అన్నీ కలిసి బ్లాక్ బస్టర్ అయ్యాయి. దాంతో దర్శకుడు శ్రీను వైట్ల మరియు మహేష్ బాబు కాంబోపై అంచనాలు ఆకాశం తాకాయి. దూకుడు కంటే 10 రెట్లు ఎంటర్టైన్మెంట్ అని టీం చెప్పింది. అక్కడే మొదటి ప్రమాదం మొదలైంది. ఎందుకంటే ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ను సినిమా మించిక్కలేకపోయింది. సినిమా మొదటి షో పడగానే సోషల్ మీడియాలో ఒక్కసారిగా మిక్స్డ్ టాక్ మొదలైంది. కొంతమంది కామెడీ బాగుందని చెప్పారు, కానీ చాలామంది మాత్రం ఇది దూకుడు రిపీట్లా ఉందన్నారు. అదే పెద్ద మైనస్ అయింది. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటే సినిమా మాత్రం పాత ఫార్ములానే చూపించింది. శ్రీను వైట్ల అప్పటి వరకు హిట్స్తో టాప్లో ఉన్నాడు. అందుకే అదే కామెడీ టెంప్లెట్ మళ్ళీ వాడితే సరిపోతుందని భావించాడు. కానీ ప్రేక్షకులు అప్పటికే మారిపోయారు. అదే పంచ్ డైలాగ్స్, అదే హీరో ఎలివేషను, అదే కామెడీ స్టెప్, ఇవన్నీ రిపీట్గా అనిపించాయి. కథలో బలం లేకపోవడం. సినిమా ఎంత పెద్ద హీరోదైనా స్టోరీ స్ట్రాంగ్ లేకపోతే ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. ఆగడులో ప్రధాన సమస్య అదే. విలన్ ట్రాక్ వీక్, ఎమోషన్ ఆల్మోస్ట్ లేదు. హీరో చార్టర్స్ పవర్ఫుల్గా చూపించడం వల్ల టెన్షన్ మిస్ అయింది. ప్రేక్షకులు తర్వాత ఏమవుతుంది అని ఫీల్ కాలేదు. ఇక కామెడీ. శ్రీను వైట్ సినిమాలో కామెడీ ప్రధాన బలం. కానీ ఈ సినిమాలో చాలా చోట్ల కామెడీ సీన్స్ స్టోరీ ఫ్లోని ఆపేశాయి. కొన్ని సీన్స్ మీమ్స్ అయ్యాయి కానీ థియేటర్స్లో మాత్రం ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయాయి. అక్కడే సినిమా మూమెంటం పడిపోయింది. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు. ఫ్యాన్స్కు మహేష్ స్టైల్ నచ్చింది, డైలాగ్స్ నచ్చాయి. కానీ సినిమా మొత్తం చూసాక వాళ్ళు కూడా ఒక మాట చెప్పారు, మహేష్ ఎనర్జీ వేస్ట్ అయింది. ఎందుకంటే ఆయన సీన్స్ ప్రజెంటేషన్ స్ట్రాంగ్ ఉన్న స్క్రిప్ట్ సపోర్ట్ ఇవ్వలేదు. మొదటి రోజు కలెక్షన్స్ భారీగా వచ్చాయి, ఎందుకంటే హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది కాబట్టి. కానీ రెండో రోజు నుంచే డ్రాప్ మొదలయ్యింది. కలెక్షన్స్ ఒక్కసారికి డౌన్ అయ్యాయి. కంటెంట్ వీక్ అయితే ఆడియన్స్ రిజెక్ట్ చేస్తారు. అలాగే ఒక హిట్ ఫార్ములాని మళ్ళీ రిపీట్ చేస్తే ఒక స్టేజ్ తర్వాత ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారు. ఈ సినిమా నిజంగా ఫ్లాప్ అయినా లేక యావరేజా? మీ ఉద్దేశం కామెంట్ని తెలియజేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.